చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. జన్మ జన్మలకి నాకు భార్యగా నువ్వే రావాలి. మన మధ్య పొరపాటున కూడా ఎలాంటి గొడవలు రాకూడదు. ఒకవేళ ఏదైనా గొడవలొచ్చినా మన పెళ్లి రోజు ఆ గొడవలకి గుడ్ బై చెప్పి మళ్ళీ మనం కలిసి సంతోషంగా ఉండాలి. అలా అని నువ్వు ప్రామిస్ చేయి. బాగుంది నాన్న, మీ కోరిక చాలా బాగుంది. ప్రతి పెళ్లి రోజుకి ఇదే డైలాగు నువ్వేమో అమ్మని అడగడం, అమ్మేమో రొటీన్ గా సేమ్ ఆన్సర్ చెప్పడం. మా చిన్నప్పటి నుంచి వినలేక చేస్తున్నాం నాన్న. చంద్రకి ప్రామిస్ చేశాను, ఎన్ని గొడవలున్నా సరే పెళ్లి రోజు నాడు తనతో ఎలాగైనా కలిసి ఉంటాను అని. ఎలాగైనా సరే నా చంద్ర దగ్గరికి వెళ్ళిపోవాలి. వస్తాను చంద్ర, నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. ఆ దేవుడు ఏదో ఒక మార్గం తప్పకుండా చూపిస్తాడు. వచ్చేస్తాను చంద్ర, వచ్చేస్తాను. అవునరా, ఇంకా మా దగ్గర 20 ఫ్లాట్సే మిగిలిన్నాయి. మీ వాళ్ళని త్వరగా ఆ పేమెంట్ ఏదో కట్టి బుక్ చేసుకోమని చెప్పు. వారం ఆగితే అవి కూడా మీకు దొరకవురా. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మధు వచ్చినట్టుంది, సరేనా? బాయ్. మధు 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 నీకు గుడ్ న్యూస్ మధు. ఏంటి తేజ? మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలకి ఒక 10 ఫ్లాట్స్ కావాలట. జస్ట్ ఇప్పుడే కాల్ చేశాడు. చాలా హ్యాపీ న్యూస్ కదా. మధు, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏదో ఇరిటేషన్గా, ఆలోచనలో ఏదో ఇబ్బందిగా ఉన్నావేంటి? ఏం జరిగింది మధు? తేజ, ఎందుకు నాకు కొంచెం హెడేక్గా ఉంది. నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. మధు, మధు ఏంటి డల్గా ఉంది? డ్రైవర్ని అడగాలి. 6,000 పోతే పోయాయి. మంచి కాస్ట్లీ ఫోన్ కొన్నాను. చెప్పవే. పిల్లోడికి స్కూల్ ఫీజు కట్టాలి, రేపే ఆఖరోజు. ఆ విషయం గుర్తుందా నీకు? ఇదిగో, పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి విసిగించొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు నీ బోర్డు ఉద్యోగం, ముందు పిల్లాడి స్కూల్ ఫీజు విషయం ఏం చేసావో అది ముందు చెప్పు. ఇప్పటికిప్పుడు 20,000 అంటే ఎలా వస్తాయే? అసలు తండ్రివేనా? పిల్లాడి స్కూల్ ఫీజు విషయం పట్టించుకోవా? సిగ్గుందా నీకు? సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు 20,000 తీసుకురాకుండా వచ్చావో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఛీ, డబ్బులు తీసుకెళ్ళకపోతే నా నెత్తి మీద బండరాయితో కొట్టి చంపేసినా చంపేసేటట్టుంది. నన్ను చంపేస్తుందో లేదో తెలియదు కానీ నా బట్టలు, నా షూసు మొత్తం తగలబెట్టేస్తుంది. అమ్మో, నేనసలే బట్టలు పిచ్చోనే. ఏం చేయాలి ఇప్పుడు? రాజు సార్. మేడం ఏంట్రా అంత కోపంగా ఉన్నారు? ఏమైందిరా? నాకు తెలియదు సార్. సరే అయితే సార్ని డబ్బులు అడిగితే. సార్ ఒక్క నిమిషం. ఏంట్రా? సార్, మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టాలి. రేపే ఆఖరి రోజు. ఒక 20,000 కావాలి సార్. హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. రేయ్, పోయిందేలే కదా, ఏదో అవసరం ఉందని 2 months శాలరీ అడ్వాన్స్గా తీసుకున్నావు. మళ్ళీ 20,000 అంటే నీ డబ్బులు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావా ఏంటి? సార్ 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 అలా అనకండి సార్. ఈ ఒక్కసారికి ఆదుకోండి సార్, ప్లీజ్ సార్.
నీకు డబ్బులు ఇస్తే అవి తీసుకొని నువ్వు జాబ్ మానేస్తే అప్పుడు వేరే డ్రైవర్ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి? సార్ 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 నేను అలా జాబ్ మానేను, నన్ను నమ్మండి సార్. నాకు నీ మీద నమ్మకం లేదురా. సార్ 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 పోనీ ఫోన్ మీ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇవ్వండి సార్. ఇంత కాస్ట్లీ ఫోన్ నీకెక్కడిదిరా? సార్ అంటే అది మా మేనల్లుడు దుబాయ్ నుంచి పంపించాడు సార్. కొత్త ఫోన్ సార్, ఇంతవరకు వాడనే లేదు. నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వెక్కడికి పోవని నమ్మి నీకు నేను డబ్బులు ఇస్తున్నాను. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాను, చూసుకో. వచ్చే సార్, థ్యాంక్ యూ సార్. రాజు, నువ్వు ఖర్చు పెట్టింది 6,000 రా, కానీ నీకు వచ్చింది 20,000, అంటే 14,000 లాభం. షబాష్ రా రాజు, షబాష్. అమ్మా ఇట్రా ఇట్రా ఇట్రా, చూడమ్మా వాళ్ళు ఏం చేస్తున్నారు. పదమ్మా వెళదాం. పదరా పద. రేయేష్, ఒరే మనవడా, మనవరారా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఈ గుడ్డ కట్టేయండి. చిలకమ్మ, ఇటీవు నేను తీస్తాను. అది తాతయ్య తాతయ్య తాతయ్య, నేను ఈ వీడియోస్ అన్ని స్టేటస్ లో పెడతాను తాతయ్య. అలాగే కానివ్వండి, మొత్తం అన్ని పెట్టండి, నావి కూడా. చిలకమ్మా, పెద్దమ్మా, లోపల వంటగదిలో వేడి వేడి అన్నం ఉంది, నువ్వు వెళ్ళి తీసుకొస్తే కొత్త ఆవకాయతో కలిపి అందరికి తల ముద్ద పెడతానే. అట్టగే వెళ్ళి పెద్దమ్మా. తీసుకురా.